సో ఫ్రెండ్స్ చూసిరా కట్టెల పురుగులు తయారైతే ఆ పురుగు కింద వచ్చినాం, పిట్టలు వచ్చి బుక్కుతున్నాయి చూడండి. సో ఫ్రెండ్స్ ఈరోజు పొద్దున మేము పొయ్యిలో మంట పెట్టి నీళ్ళుగా పెట్టుకుంటే సో ఒక కట్టె లోపల చిన్న చిన్న కీటకాలు కనిపించినాయి. సో అందరూ దాన్ని గ్రహించి ఒక పిట్ట రావడం జరిగింది. సో కట్టెని తీసుకొని మొత్తం కింద కొడితే అన్ని చిన్న చిన్న మట్టి పురుగులు కనిపించినాయి. సో మట్టి పురుగులను తీసి కింద పోసిన తర్వాత ఇలా పాల పిట్టలు వచ్చి మంచిగా అవి ఆహారాన్ని తింటున్నాయి. సో మాకైతే చాలా సంతోషం అనిపించింది, మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఫుల్ వీడియో చూడడం మీకు అర్థమవుతుంది. సో ఇలా మనము ఇలా వీటికి ఆహారం అందిస్తే ఎంత బాగుంటుంది అనేది నాకు ఇప్పుడే తెలిసింది. సో ఇలా మనం కోళ్ళు మన ఇంట్లో పెంచుకున్న కోళ్ళు కానీ వేరే ఇతర పక్షులు కానీ వీటిని ఆహారంగా తీసుకుంటాయి. సో ప్రకృతి వాటికి ఇచ్చిన ఒక బహుమతి ఇది. సో తొండ కూడా ఆ విధంగా వచ్చి ఆ యొక్క పురుగుల్ని ఏ విధంగా తింటుందో చూడుర్రి. సో ఫుల్ ఎంజాయ్గా వాటికి మనకి ఎలా అయితే చికెన్ మటన్ ఏ విధంగా అయితే మనకు వివాహ భోజనంబు ఇంతైన వంటకం మాటము. సో వాటికి కూడా ఇలాంటి చిన్న చిన్న కీటకాలు పురుగులు అంటే చాలా ఇష్టం. సో అవి ఎక్కువ వీటినే తింటాయి. సో వీటిలో చాలా ప్రోటీన్ కూడా ఉంటుంది. ఈ పురుగుల్లో మంచి హై రేంజ్ ప్రోటీన్ ఎనర్జీ ఉంటుంది వీటికి. సో అవి తింటే చాలా ఆరోగ్యంగా ఉంటాయని నేనైతే భావిస్తున్నా. సో కొన్ని విధాలుగా సర్చింగ్ చేసి కూడా చూసా. సో ఇట్లా పుట్టగొడుగులు అని అంటాం కదా. సో పుట్టలో పచ్చి పుట్టను అంటే చిన్న చిన్న మట్టి పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ జమ్మిన తర్వాత సో ఈ గుడ్లు పెడతాయి. పురుగులు గుడ్లు పెట్టిన తర్వాత ఇలా చిన్న చిన్న పురుగులు తయారవుతాయి. సో వీళ్ళంటే పూర్తి మట్టి పురుగులు పురుగులు ఉన్నాయి. తొండ కూడా వచ్చింది. అయ్యో మామూలు పిట్ట ఎట్లా తింటుందో బుక్కు లేదు చూస్తుంది. కొర్రకు నో డోంట్ టాక్, ఎవరు మాట్లాడకూడదు, వచ్చి బుక్తుంది. నీ సైలెన్స్ చుక్కడికి తలకాయ ఉందా అది వచ్చి బుక్తుందంటే వచ్చి పిచ్చింది అటను. ఈ చిక్కుడు కాదు బుక్కని చిక్కుడు కాదు ఇట్లారా 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 నీకు ఇట్లారా ఇట్లారా దూరం రారా దూరం రారా దూరం రా దూరం రా దూరం రా దూరం రా. ఏం చెప్తుందిరా ఏం చెప్తుంది అది?